భారతీయుల ఇళ్లలో భోజనం ముగియగానే ఓ స్వీట్ తినడం చాలా మందికి అలవాటు. హాని చేయదని మనం భావించే ఈ చిన్న అలవాటే భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ కు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైకి ఆరోగ్యంగా కనిపించినా ఈ అలవాటు శరీరంలో నెమ్మదిగా మార్పులు తీసుకొస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. మన భారతీయ భోజనంలో అన్నం, రోటీల రూపంలో ఇప్పటికే అధిక కార్బోహైడ్రేట్లుంటాయి. భోజనం చేసిన వెంటనే శరీరం ఆ పిండి పదార్థాలను గ్లూకోజ్గా మార్చే పనిలో ఉంటుంది. ఈ సమయంలో అదనంగా స్వీట్ వంటి చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీన్ని నియంత్రించడానికి ప్యాంక్రియాస్ అధిక మొత్తంలో ఇన్సులిన్ను విడుదల చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ సంవత్సరాల తరబడి కొనసాగితే శరీరం ఇన్సులిన్కు సరిగ్గా స్పందించడం మానేస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటారు. దీనికి ముందే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. నడుం చుట్టూ బరువు పెరగడం, ఫ్యాటీ లివర్, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, మధ్యాహ్నం పూట తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. స్వీట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ వాటిని రోజువారీ అలవాటుగా కాకుండా అప్పుడప్పుడు పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.